జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మరి అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ పంచభూతములను నియమించను. ఈ ప్రపంచమంతా పంచభూత మయమైన ప్రకృతియే. ఆ ప్రకృతిలోని అంశయే మానవుని శరీరము. మరి మానవ శరీరమునకు భగవంతుడు అన్ని అంటే పంచభూతములు, పంచ ఆత్మలు, పంచ ఇంద్రియములు, నవరంధ్రములు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారమే నిర్మించిండు. మామూలుగా ఎన్నో ఏదో కాదు, అన్నీ కూడా క్రమ పద్ధతి ప్రకారంగా నిర్మించిండు. ఆ క్రమ పద్ధతి ప్రకారంగానే మానవుడు మనగడ సాగించాలి. అది వాస్తు. వాస్తు అంటే మనము నివసించే గృహము తూర్పు ముఖమైన, దక్షిణ ముఖమైన, పడమర ముఖమైన, ఉత్తర ముఖమైన, ఏ ముఖమైనా ఎలా నిర్మించుకోవాలి, వాస్తు ప్రకారంగా సింహద్వారం ఎలా ఉండాలి, యజమాని ఎక్కడ నిద్రించాలి, ఎక్కడ వంట చేయాలి అని అందరూ కూడా ఇయ్యాల వాస్తుని పరిశోధకులని పిలిపించుకొని సక్రమమైన పద్ధతిలో గృహాలను నిర్మించుకోవడం జరుగుతుంది. గృహము సరి అయిన పద్ధతిలో వాస్తు అంటే సమ్మతంగా నిర్మించుకుంటున్నాం, అయినా సరిపోదు. కారణం ఏంటి? ఎందుకు అంటే మానవుడు బ్రతుకు తెరువు కొరకు విద్య, జ్ఞానం, బుద్ధి, మరి డబ్బు, సంపద అంతా ఇది అన్నమయ శరీరం కనుక మనము మన ఖర్చులకు కానీ డబ్బులు కావాలి, అన్నం తినకుంటే జీవుడు బతకలేడు కనుక ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నించవలసిందే. ఏ రూపైనా కానీ అంటే దుకాణమే పెట్టుకోవచ్చు, షాపే పెట్టుకోవచ్చు, ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఓ పెద్ద లారీల ఆఫీసే కావచ్చు, కరెంటు షాపే కావచ్చు, పెద్ద బట్టల షాపులే కావచ్చు, మామూలు కాదు రకరకాల. అంటే మీరు ఒక ఇనుప సమాను షాప్ పెట్టిరనుకో, మీరొకటి స్టీల్ సమాను, మీరొకటి బట్టల షాపు, మీరొకటి బంగారు, ఇవన్నీ కూడా ఏమిటి కొరకు పెట్టుకుంటున్నాం? మనకు అవసరం, ప్రతి ఒక్కటి అవసరం. గృహం ఎంత అవసరమో గృహము వాస్తు ప్రకారం అవసరం. గృహముతో పాటు మనం చేసే బిజినెస్ కూడా వాస్తు ప్రకారం అవసరం. ఆ బిజినెస్ అనేది ఎలా ఉండాలి, ఎట్లుంటేంది? ఇలా నేనైతే 10 లక్షలు పెట్టి సమాన్ తెచ్చిన కదా, ఏ మూలకు ఏ వస్తువు పెడితేంది, నేను ఏడ కూసుంటేంది, నేను ఎట్లా బిజినెస్ చేస్తేంది, ఆ కొన్నోడే కడతాడు కదా డబ్బులు, నాకు 10 లక్షలకు 20 లక్షలు అవే వస్తాయి కదా అని అనుకోవద్దు. ఇవాళ అనుకునేటోళ్ళు ఉన్నారు. అయినా మనం చూస్తున్నాం ఒక్కొక్క బిజినెస్ దారి ఎంతో లాభం ఉందని తెచ్చిపెట్టిన బిజినెస్ దారి కూడా ఇవాళ చివరికి మడిగలు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. వెనక ఉన్న భూములు కూడా, ప్లాట్లు కూడా అమ్మే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ ఫలానా బిజినెస్ నెంబర్ 1, ఆ నెంబర్ 1లో కూడా ఫెయిల్ అయినాయి ఉన్నాయి కదా. ఆ నెంబర్ 1లో కూడా కారణం ఏంది అంటే మనము సరి అయిన వాస్తు ప్రకారంగా మన ఆఫీస్ కానీ మన షాపు కానీ కరెక్ట్గా మనము దాన్ని తీర్చిదిద్దుకోలేకపోయినాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ మన యొక్క ఏ ముఖము ఉండిన అటువంటి అంటే తూర్పు ముఖం ఉండొచ్చు, దక్షిణ ముఖం ఉండొచ్చు, పడమర ముఖం ఉండొచ్చు, ఉత్తర ముఖం ఉండొచ్చు. అంటే అక్కడ ఆయా పరిస్థితులల్లా హైదరాబాద్ నగరము కానీ అంటే జిల్లాలల్లో కానీ మండలాలల్లో కానీ గ్రామ విలేజ్లల్లో కానీ ఏ కులమైనా కానీ వాస్తు మాత్రము ఒకే విధంగా వర్తిస్తుంది. అందులో ఎవరున్నా కానీ, కిరాయికున్నా కానీ, సొంతం అతనున్నా కానీ ఒకే విధంగా చూస్తుంది. సూర్య భగవానుడు మనకు అందరికీ తారతమ్యం లేకుంటే ఎలా వెలుగునిస్తుండో, మరి నీరు, మరి వర్షము, ప్రతి ఒక్కటి గాలి, మరి ఈ వాయువు కూడా తారతమ్యం లేకుండా, కుల మత భేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి ఒక్క జీవికి సమానంగా సరిపడా అందిస్తున్నాయి కనుక వాస్తు కూడా అలానే ఎవరికైనా ఉండాలంటే తెచ్చిన ఇవాళ 10 లక్షలు పెట్టి కొనుక్కొస్తాం వస్తువుని, మనం బిజినెస్ కొరకే. ఆ బిజినెస్ కొరకు ఆ వస్తువులను ఏ వస్తువులు ఎక్కడెక్కడ అమర్చుకోవాలి, అందులోకి వచ్చే
కస్టమర్స్ అంటే మనం పెట్టే వస్తువులని ఆ కస్టమర్స్ కొనడానికి ఏ దిక్కు నుండి ఎలా రావాలి, యజమాని ఏ దిక్కుకు కూర్చొని ఆ వచ్చిన కస్టమర్తో డీల్ చేయాలి. అప్పుడే సక్రమైన పద్ధతుల ఏ దిక్కు కూర్చొని ఏ దిక్కుకు మాట్లాడి ఏ దిక్కుకు మనం చేస్తామో అప్పుడే అది సక్సెస్ అవుతుంది. గృహమే కాదు, గృహము వాస్తుకు ఉండాలి. మనం చేసే బిజినెస్ కట్టబడిన సెటర్లు కావచ్చు, మరి ఎలాంటి షాపులైనా అవి కరెక్ట్గా వాస్తుకున్నప్పుడు మాత్రమే మనము అన్నింటా విజయాన్ని సాధించవచ్చు.